సీరియస్గా ఒక రూమ్లోకి ఎంటర్ అయింది సార్. బర్త్డే పార్టీ కదా, సీరియస్గా ఎందుకు ఎంటర్ అవుతారు? మస్తుగా నవ్వుకుంటూనే ఎంటర్ అయ్యారు. ఎంటర్ కాగానే ఫస్ట్ బామ్మర్ది కూర్చున్నాడు. చాణక్య ఉండగా బామ్మర్ది ఎందుకు కూర్చుంటాడు? చాణక్య కూర్చున్న తర్వాతే బామ్మర్ది కూర్చున్నాడు. ఇక కూర్చున్న తర్వాత వీళ్ళు మంచిగా సీరియస్గా డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. హోటల్స్, షేర్స్, ప్రాఫిట్లు, లాస్లు, ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ డిస్కషన్లో హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్లో నీ హం ప్యాలియా హూ హంపా హంప ప్యాలియో అఫఫా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. సారీ సార్, హోటల్స్ విషయంలో ప్రాఫిట్ల గురించి మనకేం తేడా రావద్దని చైనీస్లో దిక్కింది సార్. ఇదే టైంకి బామ్మర్దికి కొంచెం చాణక్యం మీద సస్పెంటేషన్ స్టార్ట్ అయింది సార్. బావా మరి నా ప్రాఫిట్ సంగతి? చాణక్య హాంకాంగ్ బిజినెస్ మెన్ ఇద్దరు కలిసి బామ్మర్ది గాడిని బక్రా చేసిండు. I tell him 50% yours, 50 mine, balance bokka you take. చాణక్య మీద ముందు నుంచే కోపం ఉన్న బామ్మర్ది పాకెట్లకి వెళ్ళి పిస్తోల్ తీసి టపటప కాల్చిండు. అదే టైంకి పార్టీలోకి ఒక అమ్మాయి వచ్చింది సార్. ఆ అమ్మాయి ఫోన్లో జరిగిందంతా వీడియో తీసినట్టుంది. కరెక్ట్. ఇక ఆ రోజుకి వెళ్ళి ఆ అమ్మాయిని ఫోన్ని